70 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ గడిచిన 70 సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటికి 21 మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. సుమారుగా ఒక 90 లక్షల కోట్లు బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టి ఉంటారు. ఈ 21 ముఖ్యమంత్రులు పేషీల నిర్వహణకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. కొన్ని వేల కోట్ల భూములను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసి ఉంటారు. 55 గిరిజన గ్రామాలకు కేవలం 30 కోట్ల రూపాయలు కేటాయించలేకపోయారు. ఎవ్వరూ కూడా, ఏ ప్రభుత్వంలో కూడా గిరిజన గ్రామాలకు 30,000 కోట్ల రూపాయలు కేటాయించలేకపోయారు. రోడ్లు వేయించలేకపోయారు. గడిచిన 70 సంవత్సరాలలో గిరిజన డోలీలు టీవీల చర్చలకు, అసెంబ్లీలో డిబేట్లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆ డోలీలు మోయలేక మగ్గిపోయిన వారి జీవనాలకి ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ ఒకే ఒక్కడు వారి కష్టాలను తెలుసుకున్నాడు. వాళ్ళు పడే ఇబ్బందులు నాకు, నా తోటి అధికారులకు కూడా అర్థం కావాలన్న ఉద్దేశంతో కాలి నడకన వెళ్ళాడు. 30 కోట్ల రూపాయలు కేటాయించి ఆ 55 గిరిజన గ్రామాలకు 30 కిలోమీటర్ల మేర రోడ్లు వేయిస్తున్న గనుడు పవన్ కళ్యాణ్. గిరిజనుల హృదయాల్లో మనల్ని పట్టించుకుంటుంది మన ప్రభుత్వం అనే ఒక నమ్మకాన్ని ఏర్పరిచింది పవన్ కళ్యాణ్. ఆ గిరిజనుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనప్పటికీ ఆ 55 గిరిజన గ్రామాలకు 7 దశాబ్దాల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్లు వేయిస్తున్నారు. ఈ యొక్క గొప్పతనం రేపటి ఈ సమస్త గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ ద్వారానే మార్పు వస్తుంది అని నమ్మే నాలాంటి ఎందరో అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టారు.